ఏపీలో ఎన్నికలు దగ్గర పడుతున్నాయి. మరో వారం 10 రోజుల్లో ఎన్నికల షెడ్యూల్ ప్రకటించే అవకాశం ఉంది. అయితే ఇప్పటికీ కూడా టీడీపీ జనసేనతో బీజేపీ చేరుతుందా లేదా అనే విషయమై సస్పెన్స్ కొనసాగుతోంది. తొలి విడతగా అభ్యర్థులను సైతం టీడీపీ జనసేన ప్రకటించేశాయి. బీజేపీ కలిసి వస్తుందేమోననే కారణంతో మరికొన్ని సీట్లకు అభ్యర్థులను ప్రకటించలేదు. ఇలాంటి పరిస్థితుల్లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఢిల్లీ వెళ్లనున్నారు. పొత్తుల మీద బీజేపీ పెద్దలతో చర్చించేందుకే పవన్ హస్తనకు వెళ్తున్నట్లు తెలుస్తోంది. టీడీపీని ఎన్డీఏలో చేర్చుకోవటం మీద బీజేపీ రాష్ట్ర నాయకత్వం మొత్తం నిర్ణయాధికారాన్ని బీజేపీ అధిష్టానానికే వదిలేసింది. ఢిల్లీ పెద్దల సూచనల ప్రకారం ఎన్నికల బరిలో నిలుస్తామని కాషాయ పార్టీ నేతలు చెబుతున్నారు. ఇదే సమయంలో ఒంటరిగా పోటీ చేయాల్సి వచ్చినా ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అయితే హైకమాండ్ ఏ నిర్ణయం తీసుకున్నా కట్టుబడి ఉంటామని ఏపీ బీజేపీ నేతలు అంటున్నారు. ఇక పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ గుంటూరు నుంచి అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి. ఢిల్లీ వెళ్తున్నట్టు తెలుస్తోంది జనసేన అధినేత పవన్ కళ్యాణ్. ఈ ఢిల్లీ టూర్ లో ఏ అంశాలు చర్చించే అవకాశం ఉంది? ఎందుకంటే తెలుస్తోంది ఇప్పుడు పొత్తు గురించి ఎక్కువగా మాట్లాడతారనే ఊహాగానాలు వస్తున్నాయి. ప్రెసెంట్ సిచ్యువేషన్ లో అసలు దేని గురించి ఈ టూర్? ఆంధ్రప్రదేశ్ లో రాష్ట్ర రాజకీయాలు వేడెక్కాయి. ఎన్నికల ప్రారంభమవుతున్న నేపథ్యంలో ఎన్నికల నోటిఫికేషన్ కంటే ముందే రాజకీయ పార్టీలు పొత్తులతోటి ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా చూసుకుంటే ఈ రోజు ఉదయం తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ప్రత్యేకంగా భేటీ అయ్యి గంటన్నర చర్చించడం జరిగింది. తర్వాత మంగళగిరి కార్యాలయానికి చేరుకొని అక్కడి నుంచి హైదరాబాద్ ప్రయాణమై వెళ్ళడం జరిగింది. జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఈ నైట్ గానీ రేపు ఉదయం గానీ ఢిల్లీ వెళ్ళనున్నాడు. ఢిల్లీ పర్యటన కూడా ఖరారు కావడం జరిగింది. అక్కడ బీజేపీ పెద్దలు అమిత్ షా, అదేవిధంగా జేపీ నడ్డా వీళ్ళతోటి ప్రత్యేకంగా భేటీ అయ్యి రానున్న ఎన్నికల్లో తెలుగుదేశం, జనసేన, బీజేపీ 3 పార్టీలు కలిసి ఎలా వెళ్తాయి ఏంటి అనే దానిపైన క్లారిటీ రావడానికి కూడా సిద్ధమవుతున్నటువంటి పరిస్థితి. అయితే గత నెలలోనే అంటే ఫిబ్రవరి నెలలోనే ఢిల్లీ పర్యటన ఉంటుందన్నా కానీ అనివార్య కారణాల రీత్యా అది వాయిదా పడిన తర్వాత ఇప్పుడు ఢిల్లీ పర్యటన ఖరారు కావడం జరిగింది. రేపు ఢిల్లీ పర్యటనలో క్లియర్ గా లో బీజేపీ, జనసేన, తెలుగుదేశం పార్టీ 3 కలిసి ఎన్నికలకు వెళ్తాయా లేదా అనేది కేంద్ర పెద్దల చేతిలో ఉన్న నేపథ్యంలో అక్కడ బీజేపీ పార్టీకి సంబంధించినటువంటి జేపీ నడ్డా, అమిత్ షా వాళ్ళు ఎటువంటి సూచనలు చేస్తారు, ఏ విధంగా ఏంటి అనేది కూడా క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. అయితే ఇప్పటికే తెలుగుదేశం, జనసేన 2 కూడా కొన్ని సీట్లు ప్రకటించుకొని ఎన్నికలకు సిద్ధమై కూడా 99 స్థానాలలో అంటే జనసేన పార్టీ 5 స్థానాల్లోనూ, తెలుగుదేశం పార్టీ 94 స్థానాలలోనూ అసెంబ్లీ అభ్యర్థులను ప్రకటించుకున్నారు. మిగిలిన చోట్ల కూడా ప్రిపేర్ అవుతున్నటువంటి పరిస్థితి ఉండడం జరిగింది. బీజేపీకి ఎన్ని స్థానాలు కేటాయిస్తారు, బీజేపీ పాత్ర ఎలా ఉంటది ఏంటి అనేది కూడా రేపు ఢిల్లీ పర్యటన తర్వాత కానీ క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. అంటే బీజేపీతో కలిసి జనసేన, తెలుగుదేశం పార్టీ 3 కలిసి వస్తాయా రాకపోతే గనక బీజేపీ సింగిల్ గా వెళ్తే ఏ విధంగా ఉంటుంది అనేది కూడా ప్రతి ఒక్కరూ చర్చించుకున్న పరిస్థితి ఉంది. అయితే ఆంధ్రప్రదేశ్ లో బీజేపీ పార్టీ అధ్యక్షురాలు పురంధేశ్వరి ఇప్పటికే ఢిల్లీలో ఉన్నారు. ఢిల్లీలో కేంద్ర పెద్దలతో మంత్రాలు జరుపుతున్నటువంటి పరిస్థితి ఉండడం జరిగింది. అలానే పవన్ కళ్యాణ్ వెళ్తారు. పవన్ కళ్యాణ్ తో పాటు చంద్రబాబు కూడా మరలా వెళ్తాడని కూడా సమాచారం ఉండడం జరిగింది. అంటే 3 పార్టీల అధ్యక్షులకి బీజేపీ పెద్దలు ఏం చెప్తారు, ఏ విధంగా ఎన్నికలకు వెళ్ళాలి ఏంటి అనేది కూడా క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. అసలు పొత్తు ఉంటుందా ఉండదా అనేది ఢిల్లీలో ఫైనల్ అయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాజకీయాలపై వాటి ప్రభావం ఎలా ఉంటుంది అనేది చూడాల్సినటువంటి పరిస్థితి కనుక ఉంది. రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ.